హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము టపుల్స్ గురించి తెలుసుకుందాము. ఏ టపుల్ ఈజ్ an ordered sequence of elements of different data types such as integer, float, string, list or even a tuple. Elements of a tuple are enclosed in parentheses, rounded brackets and are separated by commas. Like list and strings, elements of a tuple can be accessed using index value starting from 0. సో టపుల్కి సంబంధించింది. సో మనము ఆర్డర్డ్ సీక్వెన్స్ డాటా టైప్ అండి ఇది. సో ఇందులో మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే టపుల్స్ని ఈ రౌండెడ్ పారాంథసిస్లో టపుల్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వాల్యూ పక్కన కామా అనేది మనము అసైన్ చేసి వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఆర్డర్ సీక్వెన్స్ డేటా టైప్ అన్నాము. ఇంతకుముందు లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ ఏ విధంగా అయితే డేటా యాక్సెస్ చేసుకున్నాము ఇండెక్స్ వాల్యూ ఉపయోగించి, టపుల్స్లో కూడా మనము ఇండెక్స్ వాల్యూ ఉపయోగించి డేటా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇండెక్స్ అనేది ఫ్రమ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన డేటాలో సో ఈ 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ సంబంధించింది ఇండెక్స్ అంటే పొజిషన్ వచ్చేసి 0 1 2 3 4. సో ఈ విధంగా అనేది ఇక్కడ పొజిషన్ కూడా అసైన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం ఆర్డర్ డిక్లేర్ చేస్తామో అదే విధంగా డేటా స్టోర్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని ఆర్డర్డ్ సీక్వెన్స్ డేటా టైప్ అంటారు. సో మనం ఇక్కడ టపుల్ 1 అని ఇచ్చాము. సో టపుల్ 1 ఇవ్వగానే మనం డేటా ఎంటర్ చేస్తే అది 1 2 3 4 5 ఈ విధంగా డేటా అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఓన్లీ ఇంటీజర్స్ కాకుండా టపుల్స్లో మనము ఫ్లోట్స్ డిక్లేర్ చేయవచ్చు, స్ట్రింగ్స్ డిక్లేర్ చేయవచ్చు అండ్ టపుల్స్లో టపుల్స్ డిక్లేర్ చేయవచ్చు. అంతేకాకుండా టపుల్స్లో లిస్ట్ కూడా డిక్లేర్ చేయవచ్చు అనమాట మనము. సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో స్ట్రింగ్స్ మనం ఇంటీజర్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత టపుల్ 2లో కాంబినేషన్ అంటే స్ట్రింగ్, ఇంటీజరు, దెన్ ఫ్లోట్ కాంబినేషన్ మిక్స్డ్ డేటా టైప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది టపుల్ 2 ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ టపుల్ 3కి సంబంధించిన దాంట్లో మనం ఏం చేసాము, టపుల్స్ అలాంగ్ విత్ లిస్ట్, ఈ లిస్ట్కి సంబంధించి కూడా మనము డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ టపుల్ 3 అనేది ఈ విధంగా ప్రింట్ చేసాము. నెక్స్ట్ టపుల్ 4కి సంబంధించింది ఏంటి, టపుల్స్లో టపుల్. సో టపుల్ అంటే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే పారెంథసిస్ ఏవైతే ఉన్నాయో ఈ పారెంథసిస్లో ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటుందో టపుల్స్ అంటాం మనము. ప్రతిదీ కూడా కామాతో మనము అసైన్ చేస్తాము. సో టపుల్స్లో ఒక్క ఎలిమెంట్ ఉన్నా కూడా అది కామాతో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ అది టపుల్ కింద రీడ్ అవ్వదు. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ ఏ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ టపుల్ దెన్ ది ఎలిమెంట్ షుడ్ బి ఫాలోడ్ by a comma. If we assign the value without comma, it is treated as integer. It should be noted that a sequence without parenthesis is treated as tuple by default. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చూడండి. ఇది పారెంథసిస్లో ఇచ్చినప్పటికి కూడా పారెంథసిస్ ఇచ్చాము, టపుల్ 5కి సంబంధించింది 20 అని ఇచ్చాము, ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే అది రీడ్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు టపుల్ 5 ప్రింట్ చేస్తే మనకు ప్రింట్ అయింది. కానీ దాని యొక్క టైప్ ఏంటి చెక్ చేద్దాము. టైప్ చెక్ చేస్తే ఇక్కడ ఏంటిది, ఇంటీజర్ వస్తుంది. మనం టపుల్ ఏ విధంగా డిక్లేర్ చేస్తామన్నాము, యాక్చువల్ అయితే పారెంథసిస్లో డిక్లేర్ చేస్తామన్నాము. కానీ ఇంకొకటి ఏమైనా సింగిల్ వాల్యూ కూడా కామాతో ఎంటర్ చేయాలని చెప్పన్నాము. అప్పుడు అది టపుల్గా రీడ్ అవుతుందని చెప్పన్నాము. కానీ ఈ కండిషన్లో మనం ఎక్కడ కూడా కామా ఇవ్వలేదు. అదే టపుల్ 6 వచ్చేసరికి చూడండి, టపుల్ 6లో మనము జస్ట్ 20 కామా అన్నాము. ఎలిమెంట్ సింగిల్ ఎలిమెంట్ అయినా కూడా వితౌట్ పారాంథసిస్ ఇచ్చాము, కానీ కామాతో డిక్లేర్ చేసాము కాబట్టి అది మనకి టపుల్ కింద రీడ్ అయింది. అంటే కంపల్సరీ మనము విత్ పారాంథసిస్ వితౌట్ పారాంథసిస్ ఎలా ఇచ్చినా కూడా కామా ఇచ్చినప్పుడు మాత్రమే అది టపుల్ కింద రీడ్ అవుతుందండి. మనం ఒకవేళ కామా అంటే సింగిల్ ఎలిమెంట్ ఉన్న కేసులో మీరు కామా ఇవ్వకపోతే అది మామూలుగా ఇంటీజర్ కిందనే రీడ్ అవుతుంది. ఇంటీజర్, ఫ్లోట్ ఆర్ స్ట్రింగ్ అది ఏ విధంగా అయితే రీడ్ అవుతుంది అనమాట. సీక్వెన్స్ వితౌట్ పారాంథసిస్ ట్రీటెడ్ యాజ్ టపుల్ బై డిఫాల్ట్. ఇక్కడ ఆల్రెడీ మనం సింగిల్ క్యారెక్టర్ సంబంధించింది ఒకవేళ ఇచ్చినప్పుడు కామాతో ఇవ్వమన్నాము. బై డిఫాల్ట్గా సీక్వెన్స్ అంటే ఏంటిది, ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనము ఒక ఆర్డర్లో ఇచ్చినాం అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 2 3 అంటే కామాతో ఇస్తాం కదా. సో కామాతో ఇస్తాం కాబట్టి బై డిఫాల్ట్గా టపుల్ కిందనే రీడ్ అవుతుంది చూడండి. సో దీని ఒక టైప్ వచ్చేసి టైప్ చెక్ చేద్దాము. టైప్ ఆఫ్ సో టైప్ సీక్వెన్స్ వచ్చేసి ఇక్కడ టపుల్ చూడండి.
ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ యాక్సెసింగ్ కూడా చెప్పాను ఆల్రెడీ. మనము లిస్టులో ఏ విధంగా అయితే ఎలిమెంట్స్ని ఇండెక్స్ రూపంలో యాక్సెస్ చేసుకుంటామో, టపుల్స్లో కూడా మనం ఎలిమెంట్స్ని ఇండెక్స్ రూపంలో యాక్సెస్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, టపుల్ 1 మళ్ళీ ఇంకొక డేటా సెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలిమెంట్స్ ఇచ్చాను 2, 3, 4, 6, 10, 12, మళ్ళీ టపుల్స్లో టపుల్ 12, 11 అని చెప్పి ఇచ్చాము. సో ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టపుల్ 1 of 3. సో ఈ 3 ఏంటిది? ఇండెక్స్ పొజిషన్ 0, 1, 2, 3. సో ఈ ఇండెక్స్ పొజిషన్ 3లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు ప్రింట్ చేయడం జరిగింది అనమాట. అట్లా మన ఇండెక్స్ సంబంధించింది పొజిషన్ బేస్ చేసుకుని వాల్యూను రిట్రీవ్ చేసుకోవచ్చు. సో టపుల్ 113 అంటే ఒకవేళ ఇండెక్స్ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చామనుకోండి, మనము ఇండెక్స్ కంటే ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఈ కేసులో మనం 13 ఇచ్చాము. యాక్చువల్లీ మనకి అక్కడ ఉన్న వాల్యూస్ వచ్చేసి 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి, కానీ మనకి 13 ఇచ్చాము. అందుకే మనకి అది ఇండెక్స్ వాల్యూ ఇచ్చింది. ఒకవేళ మనకి రైట్ సైడ్ సంబంధించిన ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే నెగిటివ్ ఇండెక్స్ ఇస్తాము, టపుల్ 1 -1 అని చెప్పి. సో రైట్ సైడ్ అంటే ఇక్కడ ఇది 2 అనేది లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కానీ 0తో స్టార్ట్ అవుతుంది. అయితే రైట్ సైడ్ నుండి మనం యాక్సెస్ చేసుకోవాలంటే, సో ఇక్కడ టపుల్కి సంబంధించింది టపుల్ ఇచ్చాము కాబట్టి ఇది 1 కింద రీడ్ అవుతుంది. -1 పొజిషన్లో డాటా ఉంది. సో ఈ -1 పొజిషన్లో ఉన్న డాటాని మళ్ళీ ఇందులో ఉన్న రా డాటాని మనం యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అంటే -1 of 1 అన్నాం అనుకోండి. సో -1 అంటే లాస్ట్ నుండి ఫస్ట్ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. టపుల్లో ఉన్న యాక్సెస్ వాల్యూ చేసుకోవాలంటే -1 of 1 అంటే మనకి లాస్ట్ నుండి ఫస్ట్ వాల్యూ యాక్సెస్ అవుతుంది. ఒకవేళ 2 అంటే 0 అందాము. 0 అంటే ఎంత అవుతుంది మనకి? సో -1 నుండి సో ఫస్ట్ ఇండెక్స్ ఇది 0 ఎంత అంటే ఇండెక్స్ వాల్యూ 12 కాబట్టి 12 మనకి ప్రింట్ అయింది. సో టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ అని చెప్పి తెలుసుకున్నాము, కానీ టపుల్ మాత్రం ఇమ్యూటబుల్. అంటే ఒకసారి డేటా అసైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ టైంలో మనము ఆ డేటాని మార్చలేము. టపుల్ 1 ఒకసారి అసైన్ చేసిన తర్వాత ఇండెక్స్ వాల్యూతో ఒకవేళ మార్చాలనుకుంటే మనకి ఆబ్జెక్ట్ డజన్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని ఎర్రర్ వస్తుంది అనమాట, టైప్ ఎర్రర్ వస్తుంది. టపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ డేటా టైప్. ఇట్ మీన్స్ దట్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎ టపుల్ కెనాట్ బి చేంజ్డ్ after it has been created. An attempt to do this would lead an error. సో ఇక్కడ ఆ విధంగా ఒకవేళ మనం మార్చడానికి ప్రయత్నం చేసినా కూడా మనకి ఎర్రర్ వస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో టపుల్ 1 = 1, 2, 3, 4 అని చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు టపుల్ 1లో 4th పొజిషన్ అంటే 0, 1, 2, 3, 4 అంటే ఇక్కడ 5 అనే ప్లేస్లో 10 అనేది రావాలని చెప్పి ట్రై చేస్తున్నాను, అసైన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ విధంగా టైప్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఒకవేళ ఇది ఇమ్యూటబుల్ అయినప్పటికి కూడా టపుల్లో మనం లిస్ట్ అసైన్ చేసామనుకోండి, లిస్ట్ని మార్చే ప్రొవిజన్ మనకు ఉంటుంది. హౌఎవర్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ టపుల్ మే బి ఆఫ్ మ్యూటబుల్ టైప్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఏ లిస్ట్. 4th ఎలిమెంట్ ఆఫ్ ద టపుల్ ఈజ్ ఏ లిస్ట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. టపుల్ 2లో 1, 2, 3, 0, 1, 2 ఈ పొజిషన్ వచ్చేసి ఇమ్యూటబుల్, బట్ ఇక్కడ 4th పొజిషన్ వచ్చేసి మ్యూటబుల్ అనమాట. 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్ వచ్చేసి మ్యూటబుల్. ఎందుకంటే ఇక్కడ మనం టపుల్స్లో లిస్ట్ ఇచ్చాము. సో లిస్ట్ని మనం మార్చుకోవచ్చు. ఈ లిస్ట్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాము? టపుల్ 2 ఆఫ్ థర్డ్ పొజిషన్లో ఫస్ట్ వాల్యూ అంటే ఇది. సో ఈ 9th పొజిషన్ దగ్గర 10th రీప్లేస్ చేయమని చెప్తున్నాము. సో 10th రీప్లేస్ చేసామనుకోండి, ఎగ్జిక్యూట్ చేయగానే మనకి సో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఇది అసైన్ చేయాలి. ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 8 తర్వాత 10 వచ్చింది, కానీ ఇంతకుముందు 9 ఇచ్చాము కానీ ఇక్కడ 10 వచ్చింది. అంటే టపుల్స్లో లిస్ట్ ఇస్తే మాత్రం లిస్ట్ని మనము లిస్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి మనం మార్చే ప్రొవిజన్ ఉంటుంది. టపుల్ ఆపరేటర్స్. సో టపుల్ ఆపరేటర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియో తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.